రైట్ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము 31st అంటే న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మందుబాబులందరికీ తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నెల 31 అర్ధరాత్రిన 12 గంటల వరకు వైన్స్ షాప్స్ ఓపెన్ ఉండేలాగా అనుమతి ఇచ్చారు తెలంగాణ సర్కార్. అదే కాకుండా రాత్రి 1 గంట వరకు కూడా బార్లు, రెస్టారెంట్లు ఇంకా ఈవెంట్లకి పర్మిషన్లు కూడా ఇచ్చారు. మరి ఈ పర్మిషన్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? పైగా మందుబాబు అందరికీ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ గోవాకో ఎక్కడో ఒక ప్లాన్ చేద్దామని అనుకుంటారు. కాకపోతే హైదరాబాద్లోనే 1 గంట దాకా పర్మిషన్ ఇచ్చారు తాగడానికి. వైన్ షాప్స్ కూడా దాదాపు 12 గంటల దాకా ఓపెన్ ఉంటాయి అని అంటే దానికి మించి ఇంకా మరొక ఆఫర్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు తెలంగాణ సర్కార్. ఇదే దొరికింది ఛాన్స్ కదా అనుకొని మందుతో పాటు డ్రగ్స్ కూడా చేయాలనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ జైల్లోకి తేల్తారని క్లియర్గా హెచ్చరిక మాత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే న్యూ ఇయర్ వేడుకలలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని తీవ్ర స్థాయిలో హెచ్చరిక చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. గ్రేటర్ పరిధిలో పబ్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్ కూడా అధికారులు నిఘా పెట్టారు అని చెప్తున్నారు. పైగా డ్రగ్స్ వినియోగించకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన తర్వాత కూడా ఎవరన్నా డ్రగ్స్ తీసుకోవడంలో లేదంటే వేరే దీనిలో దొరికిపోయినట్టుగా తెలిస్తే నెక్స్ట్ డే జైల్లోనే తేల్తారని కూడా హెచ్చరిక చేస్తున్నారు. అయితే డ్రగ్స్ వినియోగించకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. దీనికని స్పెషల్ టీమ్ ఫోర్స్ని, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఏర్పాటు చేశాము. తెలంగాణ మొత్తం కలిపి నగర వ్యాప్తంగా దాదాపు 40 స్పెషల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. కేవలం డ్రగ్స్ వినియోగించకూడదు అని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ తీసుకునే వాళ్ళపైన అని కూడా. ఇంత పర్మిషన్ ఇచ్చిన ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్కి 31వ తేదీన 1 గంట దాకా పర్మిషన్ ఇచ్చినప్పటికీ మనము ఈ వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకుండా డ్రగ్స్ యూజ్ చేయకుండా అంతా ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటుంది. లేదు ఎంజాయ్ చేసినట్లయితే మా స్పెషల్ టీమ్ 40 టీమ్స్ని ఏర్పాటు చేశాము హైదరాబాద్ మొత్తం భారీ ఎత్తున. సో ఎక్కడ దొరికినా కానీ తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ పోలీస్, ఎక్సైజ్ టీంలతో పాటు టాస్క్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా టీంలు పర్యవేక్షణ చేస్తూనే ఉంటాయి. సో ఎక్కువ తాగి పడిపోయి డ్రైవింగ్ ర్యాష్గా చేయకుండా ఎంతవరకు లిమిటో అంతవరకు ఎంజాయ్ చేస్తేనే బెటర్. దీని గురించి అంటే ఈ ఆఫర్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుజాత లైవ్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సుజాత, చెప్పండి, 31st 1 గంట దాకా పర్మిషన్ ఇచ్చారు. సో దీనివల్ల ఈ పర్మిషన్ వెనకాల ఏదన్నా జారీ చేస్తున్నారా, లేదంటే ఇది పబ్లిక్ ఆఫర్ లాగే అనుకోవచ్చా? నూతన సంవత్సర వేడుకలకి హైదరాబాద్ ముస్తాబవుతుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే న్యూ ఇయర్ అంటేనే చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో. ముఖ్యంగా బంజారా హిల్స్, మాదాపూర్తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఈ వేడుకలు భారీ ఎత్తున చేస్తూ ఉంటారు. అయితే ముందస్తుగానే నార్కోటిక్కి సంబంధించినటువంటి అధికారులతో పాటు పోలీసులు, టాస్క్ ఫోర్స్ ముగ్గురు ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ పబ్స్, అదేవిధంగా రెస్టారెంట్లో తనిఖీలు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ఎలాంటి పబ్స్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు మత్తు పదార్థాలు, డ్రగ్స్ కానీ ఇతరిత మత్తు పదార్థాలు వాడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోని కూడా విడుదల చేసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మాత్రమే అటు బార్స్కి సంబంధించి అనుమతులు ఇచ్చింది. పబ్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి 1 గంట వరకు కూడా అనుమతులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అనుమతులు ఇచ్చినప్పుడు ఇష్టానురాజ్యంగా వ్యవహరించవద్దు. ఖచ్చితంగా కూడా బార్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, ప్రైవేట్ పార్టీస్ ఎక్కడైతే చేస్తారో ఆ వివరాలన్నిటినీ కూడా ముందుగానే ఆయా పరిధిలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఖచ్చితంగా కూడా డ్రగ్స్ని ఎలో చేయొద్దు. డ్రగ్స్ని ఎలో చేస్తే మాత్రం పూర్తి స్థాయి బాధ్యత రెస్టారెంట్ కావచ్చు, బార్కి సంబంధించినటువంటి యజమానులు మాత్రమే, వాళ్ళ మీదే చర్యలు తప్పవు అని చెప్తూ ఇప్పటికైతే నార్కోటిక్, అదేవిధంగా పోలీసులు, టాస్క్ ఫోర్స్ ముగ్గురు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ ఈవెంట్స్కి సంబంధించి అన్ని వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ఏదైతే న్యూ ఇయర్ అంటేనే పెద్ద ఎత్తున జరిగేటువంటి పార్టీస్ ఉంటాయి, ప్రైవేట్ పార్టీస్ ఉంటాయి, వాటి వివరాలన్నిటినీ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఈవెంట్ని ఎవరెవరు పాల్గొంటారు, ఎంతమంది వస్తారు, అన్ని వివరాలను కూడా పోలీసులకి సంబంధించి కావచ్చు అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఖచ్చితంగా కూడా అనుమతులు లేని చోట్ల ఈవెంట్లు నిర్వహిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం ఒక హెచ్చరిక జారీ చేశారనే చెప్పుకోవచ్చు. మరోవైపు న్యూ ఇయర్కి సంబంధించి వేడుకల్లో అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడిపి ఇష్టానురాజ్యంగా ర్యాష్ డ్రైవింగ్స్ ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద చర్యలు
చర్యలు తప్పవు అంటూ పోలీసులు కూడా ఇప్పటికే వాహనదారులు కావచ్చు వాళ్ళందరికీ కూడా పబ్స్కి సంబంధించి వీళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకల్లో సంతోషంగా పాల్గొనాలి, ఎవరి ఇళ్లలో కానీ ఎవరి కుటుంబాల్లో కానీ విషాదం అనేది నింపొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఎవరైతే మద్యం సేవించి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా కూడా డ్రైవర్స్ని క్యారీ చేయాలి. డ్రైవర్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం చేయండి, లేదంటే క్యాబ్స్ వీటన్నిటిని కూడా బుక్ చేసుకోండి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ అంటే 31st నైట్ నుంచే హైదరాబాద్ మొత్తం కూడా అన్ని చోట్లలో ఈ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది వేరు ప్రాంతాల నుంచి కూడా వేరు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా హైదరాబాద్లోని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా కూడా క్యాబ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. 24 hours కూడా ఆ సర్వీస్ని ఉపయోగించుకోవాలి. ఎవరు సెల్ఫ్ డ్రైవ్ మద్యం సేవించి చేయొద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈవెంట్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఎవరైనా సరే డ్రగ్స్ కావచ్చు ఇతర వాటిని వాడొద్దు. ఒకవేళ డ్రగ్స్ సేవించి ఎవరైనా సరే పబ్స్లో కానీ రెస్టారెంట్లలో కానీ వస్తే అండర్టేకింగ్ అంటే మొత్తం కూడా దానికి బాధ్యత వహించాల్సింది మాత్రం రెస్టారెంట్స్ కావచ్చు, యజమానులు కావచ్చు, అదేవిధంగా పబ్స్ బార్కి సంబంధించినటువంటి యజమానులు పూర్తి బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి కూడా అండర్టేకింగ్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మనం రీసెంట్గానే చూసాము ఈ ధూల్పేట్కి సంబంధించి గాంజా ధూల్పేట్గా తీర్చిదిద్దుతామని చెప్పేసి నార్కోటిక్ టీం కావచ్చు, అదేవిధంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అత్యధిక శాతంగా గతంతో పోలిస్తే ఈసారి డ్రగ్స్ అనేది కొంతవరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధూల్పేట్కి సంబంధించి రీసెంట్గానే అంగురుబాయ్ అనేటువంటి మహిళ పెద్ద ఎత్తున డ్రగ్స్ కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు అందరికీ కూడా విక్రయిస్తూ తను డబ్బులను లాభ పొందడంతో పాటు అనేక మంది పెడ్లర్స్ని కూడా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమెని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిగా ధూల్పేట్కి సంబంధించి ఒక 50 to 60% వరకు అయితే మాత్రం డ్రగ్స్ని కంట్రోల్ చేసినటువంటి ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు డ్రగ్స్ అనే మాట కూడా కొంతమేరకు తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్ర కావచ్చు ఒరిస్సా బార్డర్ల నుంచి డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా బయట నుంచి డ్రగ్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకుంటారు. కానీ న్యూ ఇయర్ పేరుట మాత్రము ఎవరైనా సరే బయట నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి పార్టీస్ నిర్వహిస్తే వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ నార్కోటిక్ పోలీసులు అయితే మాత్రము హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఏదైతే పబ్స్ లోపలికి కావచ్చు రెస్టారెంట్లలోకి వెళ్ళేటప్పుడు కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రగ్స్కి సంబంధించినటువంటి కిట్స్ని కూడా అవైలబుల్గా ఉంచారు. కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ సేవించి లోపలికి వెళ్ళి ఆ ఈవెంట్స్లో హల్చల్ చేయడం లేకపోతే దాడులు చేయడం గొడవలు ఇలాంటివి చేస్తే మాత్రము పూర్తిగా బాధ్యత అనేది ఆ రెస్టారెంట్లకు సంబంధించి పబ్లిక్కి సంబంధించినటువంటి వాళ్ళే బేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే నార్కోటిక్ కావచ్చు పోలీసులు కావచ్చు టాస్క్ ఫోర్స్ వీళ్ళు ముగ్గురు కూడా బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ముందుగానే తనిఖీలు చేస్తున్నారు. ఎన్ని ఈవెంట్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆ రోజు కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండానే ముందుగానే పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు తనిఖీలు చేయడానికి అల్లర్లు చేయడానికి ముందుగానే అంత పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. లక్ష్మి, ఇది మరి సుజాత మనకి న్యూ ఇయర్ అనగానే ఒకటి గుర్తొచ్చేది న్యూ ఇయర్ 31st అనగానే ఒకటి గుర్తు మరి యాక్సిడెంట్స్. అయితే దీనికి ఓవర్ డ్రింక్ అండ్ డ్రైవ్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా లేదంటే రోడ్ డైవర్షన్స్ విపరీతమైన ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? ట్రాఫిక్ పోలీసులు దీనిపైన ఏమైనా స్పెషల్ రూట్స్ ఏమైనా జారీ చేశారా? లక్ష్మి, మీరు చెప్పినట్లుగా న్యూ ఇయర్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా చిల్ అవుతారు. ముఖ్యంగా 31st నైట్ అర్ధరాత్రి వరకు ఈవెంట్స్ 1 గంట వరకు జరుగుతాయి. కాబట్టి యాక్సిడెంట్స్ చూస్తే సాధారణంగానే ఎర్లీ మార్నింగ్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ రోజు క్రౌడ్ కూడా విపరీతంగా ఉంటుంది. ఈ క్రౌడ్ని మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కావచ్చు 100 మీటర్స్కి ఒక ట్రాఫిక్ పోలీసులు ఉండడము, అక్కడ వాళ్ళందరినీ కూడా డైవర్షన్ చేయడంతో పాటు బాధ్యతగా అంటే లైక్ వాళ్ళకి సంబంధించి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో కూడా దగ్గరుండి పోలీసులు ఎక్కడికక్కడ చెకింగ్ చేస్తూ ఉంటారు. త్రిబుల్ రైడింగ్ కావచ్చు ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు మధ్యలో యువకులు ఎక్కువగా హల్చల్ చేస్తూ ఉంటారు. వాహనాలు వెళ్ళేటువంటి వాళ్ళ ఓవర్ స్పీడ్తో వెళ్ళడము, వాహనాలను ఢీకొట్టడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా అటు ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రము ప్రతి చోట కూడా ట్రాఫిక్ పోలీసులు ఉండి ఆ వాహనాలను తనిఖీ చేస్తారు. త్రిబుల్ రైడింగ్ అవి ఏవి కూడా చేయొద్దని పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఒకవేళ త్రిబుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా చర్యలు తప్పవు అంటే హెచ్చరికలు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వాహనదారులు వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్లో వెళ్ళేటప్పుడు కూడా వాహనదారులకి ఖచ్చితంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలి. అత్యధికంగా మద్యం సేవించి మాత్రము మీ ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోవద్దు. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అని అంటే లిమిటెడ్గానే మద్యం సేవించి సేఫ్గా వెళ్ళాలి ఇంటికి. ఎవరు కూడా హల్చల్ చేయొద్దు. రోడ్ల మీద పోలీసులతో గొడవలు పడడము, లేదంటే పోలీసుల మీద దాడులు చేయడము, వీటన్నిటిని కూడా చేస్తే ఖచ్చితంగా కూడా శిక్షలు వేస్తాము. ఎవరు కూడా మా విధులకి ఆటంకం కలిగించొద్దు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ న్యూ ఇయర్ వేడుకలు మాత్రం ఈసారి పగడ్బందీగానే ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటివి జరగకుండా అయితే పూర్తి బందోబస్తుని అంటే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక టీం లాగా ఏర్పడే ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పబ్స్కి వచ్చే వాళ్ళు కూడా, రెస్టారెంట్లకు వచ్చే వాళ్ళు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో చెక్ చేసి, పబ్ యాజమానులు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించి వాళ్ళు ఏదైనా సరే డ్రగ్ తీసుకొనున్నా, లేకపోతే మత్తు పదార్థాలు తీసుకొనున్నా ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ, నార్కోటిక్ టీం కానీ వెంటనే కూడా వివరాలు చెప్పాలి, వెంటనే ఫిర్యాదు చేయాలి, ఈవెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సుజాత. రైట్, అదే అనమాట న్యూస్. సో మందు బాబులందరికీ ఒక పెద్ద ఎత్తున ఆఫర్ ఇచ్చారు తెలంగాణ సర్కార్. కానీ మనం ఆ ఆఫర్ని ఎలా ఉపయోగించుకుంటామనేది మ్యాటర్ ఇక్కడ. ఎందుకు అనంటే మందు బాబులు అతిగా తాగేసి రోడ్డు డ్రైవ్ చేశారనుకోండి, యాక్సిడెంట్లు వాళ్ళ ప్రాణాల్లో కాదు, పక్కన వారి ప్రాణాలు కూడా హాని కలిగిస్తుంది అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా ఇట్లాంటివి తాగి నడిపివ్వకూడదు అని చెప్పి స్పెషల్ రూల్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అంతే మాత్రం కాకుండా 31 అంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల దాకా వైన్ షాప్స్ అన్ని ఓపెన్ గా ఉండాలని నిర్ణయించారు తెలంగాణ ప్రభుత్వం. రాత్రి 1 గంట వరకు బార్లు, రెస్టారెంట్లు, అలాగే ఈవెంట్స్ కి అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణ అంటే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ నడుస్తూ ఉంటాయి. ప్రైవేట్ పార్టీస్, పబ్లిక్ పార్టీస్ లేదా కన్వెన్షన్ హాల్స్ లో గ్యాదరింగ్స్, పిల్లలు పెద్దలు అందరూ కలిపి న్యూ ఇయర్ హ్యాపీగా జరుపుకోవాలని వస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మందు తాగి సేఫ్ గా ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్ళిపోవాలి, డ్రైవర్ ని పెట్టుకోవాలి. డ్రైవర్ ఎవరైతే డ్రైవింగ్ సీట్ లో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తాగకూడదు అని చెప్పి నిర్ణయించారు. అయితే ఒకవేళ తాగి డ్రైవ్ చేసినట్లయితే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అయితే 2 వీలర్ పైన ప్రయాణికులు వాళ్ళకి జారీ చేసే హెచ్చరికలు ఏంటంటే హెల్మెట్ లేకుండా ఎంత రాత్రైనా కానీ హెల్మెట్తో పాటు డ్రైవ్ చేయాలి. పైగా ట్రిపుల్ రైడింగ్కి నో అని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రేటర్ పరిధిలో పబ్స్ ఇంకా ఈవెంట్స్ కూడా అధికారాలను నిఘా పెట్టి ఉంచారు. సో ఎవరైనా ఈ పర్మిషన్ ఇచ్చారు కదా అని దుర్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించి డ్రగ్స్ కానీ అక్కడ యూజ్ చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకొని ఆ న్యూ ఇయర్ అని చూడకుండా ఆ వేడుక ఎంత పెద్ద బార్లైనా కానీ ఆ అధికారులందరినీ జైల్లోకే చూస్తాము అని చెప్పి పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. నగర వ్యాప్తంగా దాదాపు 40 స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ పోలీసులు, ఎక్సైజ్ టీములతో పాటు టాస్క్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా టీములు పర్యవేక్షిస్తున్నారు. సో ఈ న్యూ ఇయర్ని మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఒకవేళ తాగినా కానీ డ్రైవర్స్ని పెట్టుకొని క్షేమంగా ఎంజాయ్ చేశాక క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం.